దేవునికి స్తోత్రం. Are you feeling his presence in this place? ఆయన ఇక్కడున్న ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? Where you are seated, నువ్వు కూర్చొని ఉన్న స్థలములోనే begin to feel him right now. ఇప్పుడే ఆయన సన్నిధిని అనుభవించడం ప్రారంభించండి. Begin to think he's here. ఆయన ఇక్కడ ఉన్నాడని ఆలోచించడం మొదలు పెట్టండి. Clap for Jesus. చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now listen, church. సంగమా జాగ్రత్తగా వినండి. God never sent a pope. దేవుడు అన్నాడు ఒక పోపును పంపలేదు. He sent the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. Why a man die? ఎందుకంటే ఒక మనుషుడు చనిపోయినప్పుడు And their systems die. ఆయన యొక్క క్రమాలు కూడా చనిపోతాయి. And everything else. సమస్తము మరణిస్తుంది. But the Holy Ghost అయితే పరిశుద్ధాత్ముడు is eternal God. ఆయన నిత్యుడైన దేవుడై ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He cannot die. ఆయన అన్నాడు మరణించజాలడు. Even he gives them an eternal leader. ఆయన వారికి నిత్యుడైన నాయకుడిని ఇచ్చాడు By that time. ఆ సమయంలోనే. And that is the Holy Ghost. ఆ నిత్యుడైన నాయకుడే పరిశుద్ధాత్ముడు. Hallelujah. హల్లెలూయా. They needed something to guide them. వారిని నడిపించడానికి వారికి ఒకటి అవసరమై ఉన్నది. To tell them what to do. ఏం చేయాలో వారికి చెప్పడానికి. How to live. ఎలా జీవించాలి. How to meet the public. ప్రజల్ని ఎలా కలుసుకోవాలి. And how to meet the vastness of the day. ఆ రోజులో ఉన్న శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలి. And how to combat sicknesses. ఓ రోగాల్ని ఎలా ఎదిరించాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. But the Holy Ghost అయితే పరిశుద్ధాత్మ ద్వారా is our provided way. ఆయనే పరిశుద్ధాత్మయే మన కొరకు ఏర్పాటు చేయబడిన మార్గమై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. But it still remains the Holy Ghost. ఆయన ఇంకను పరిశుద్ధాత్మగానే నిలిచి ఉన్నాడు. He is the provided way for this day. ఈ దినమున కూడా ఆయన ఏర్పాటు చేయబడిన మార్గమై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. But that same power అయితే అదే శక్తి that spoke the world into existence మరి పలికినప్పుడు ఈ లోకాన్ని ఉనికిలోనికి తీసుకొచ్చిన అదే శక్తి is in those people that has got the Holy Ghost today. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ప్రజలలో ఇప్పుడున్నది. Hallelujah. హల్లెలూయా. Church, are you getting it? సంగమా దీన్ని మీరు అర్థం చేసుకున్నారా? God was using his power దేవుడు తన శక్తిని మనం ఉపయోగించాలని కోరుతున్నాడు. to create everything. సమస్తాన్ని సృష్టించడానికి He was saying, let there be light. వెలుగు కలుగును గాక. And light come into existence. ఆయన పలికినప్పుడు వెలుగు కలిగింది. Let there be the sun. సూర్యుడు కలుగును గాక. The sun came. సూర్యుడు వచ్చాడు. Let there be stars. నక్షత్రాలు కలుగును గాక. Stars came. నక్షత్రాలు వచ్చాయి. That was the power of creation of God. అది దేవుని సృష్టించే శక్తి. Hallelujah. హల్లెలూయా. Now listen, church. సంగమా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు The messenger says, వర్తమానికుడు చెప్పుచున్నాడు the same power God was using దేవుడు ఉపయోగించిన అదే శక్తి is in you who are baptized by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా అది నీలోనికి ఇవ్వబడి ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. Church, are you feeling Jesus here? యేసు ఇక్కడ ఉన్నట్టుగా మీరు గ్రహించగలుగుతున్నారా? Are you feeling his presence here? ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని మీరు అనుభూతి చెందుతున్నారా? Hallelujah. హల్లెలూయా. Can you imagine మీరు ఊహించగలరా? the whole power of God దేవుని యొక్క శక్తి అంతయు dwells in you. నీలో నివసిస్తున్నదని. అబ్బా, I'm telling you, my brother, my sister, నా సహోదరి సహోదరుడు మీకు సత్యం చెప్తున్నాను. what do we need today ఈ రోజు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? is to realize గ్రహింపు. that the power is in us. ఆ శక్తి నాలో ఉన్నది అనే గ్రహింపు నీకు కావాలి. Hallelujah. హల్లెలూయా. One day William Branham was giving a testimony over somebody who has one son. మరి సహోదరుడు బ్రహ్నం గారు ఒకసారి ఒక కుమారుడు కలిగించిన ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. Only one son. ఆయనకు ఒకే ఒక కుమారుడు అన్నాడు. And the mother was struggling to educate that son. మరి ఆ తల్లి ఆ పిల్లవాడికి చదువు చెప్పడానికి ఎంతో ప్రయాసపడుతుంది. So what happened? The mother pleaded to the government of America to educate that son. మరి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ కుమారుడికి చదువు చెప్పించడానికి అమెరికా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నది. And he went abroad. అతడు విదేశాలకు వెళ్ళాడు. Working. అక్కడ పని చేస్తున్నాడు. So where he went, the mother knew that my son is still struggling. మరి అక్కడ అనుకుంటున్న తల్లి నా కుమారుడు వెళ్ళిన స్థలంలో ఇంకా అక్కడ ప్రయాసల బాధలు పడుతున్నాడు అనుకున్నది. While his son now lived very well.
అయితే ఇప్పుడు కుమారుడు చదువుకుని చక్కటి జీవితాన్ని జీవిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. And where his son went, he was getting paid in dollars. మరి అయితే కుమారుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో అక్కడ ఆయనకి జీతం డాలర్లలో ఇస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Now another biggest part was the mother was not educated. అయితే ఇంకొక సమస్య ఏంటంటే తల్లికి చదువు లేదు. She doesn't even know how to read. ఆమెకి చదవటం తెలియదు. So where the son he was working from, he was getting dollars. కుమారుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ఆయన గొప్ప డాలర్లు లక్షలు సంపాదిస్తున్నాడు. So one day the son sent dollars to the mother. ఒకరోజు ఆ కుమారుడు తల్లికి కొన్ని డాలర్లు పంపించాడు. And that mother took those dollars and put it in between the Bible. మరి ఆ తల్లి ఏం చేస్తుందంటే వచ్చిన డాలర్లన్నీ తీసి బైబిల్లో పెడుతుంది. Hallelujah. హల్లెలూయా. I want you to understand what I'm talking about. నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. Give me the paper. Yes. జాగ్రత్తగా వినండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. That son ఆ కుమారుడు sent the mother dollars. తల్లికి డాలర్లు పంపించాడు. Hallelujah. హల్లెలూయా. And it was a check. అది చెక్ రూపంలో పంపించాడు. That man was in form of a check. ఆ కొడుకు చెక్ రూపంలో డబ్బులు The పంపించాడు. mother fixed the check like this. తల్లి ఏం చేసిందంటే బైబిల్ అలా పెట్టింది. And she closed the Bible like that. చక్కగా బైబిల్ అలా మూసేసింది. She puts the Bible in her bedrooms like that. ఆ బెడ్రూమ్ లో ఒక అలమరలో పెట్టింది. And continue crying, murmuring, I'm still struggling. My son is crying. Wow, let's see. Dollars in that check, they are there in the Bible. అయితే ఆ తల్లి ఏంటంటే నాకేమీ లేదని ఏడుస్తుంది. అయ్యో నా కొడుకు తింటాకుందో లేదని ఏడుస్తుంది. కానీ అదే సమయంలో $100 చెక్ రూపంలో బైబిల్లోనే దాగున్నాయి. Are you getting me, church? సంగమ అర్థమైందన్నమాట. She took the check and put it in the Bible, struggling. I have no money, I have nothing. ఆ చెక్ తీసుకొచ్చి బైబిల్లోనే పెట్టి ఆమె ఇంకా బాధపడుతుంది. అయ్యో నాకు డబ్బు లేదే, నాకు ఇబ్బందుల్లో ఉన్నదని బాధపడుతుంది. Hallelujah. హల్లెలూయా. So when the government sent people looking for a vulnerable people, she was there too. మరి చూడండి, అయితే గవర్నమెంట్ వారు, అమెరికా ప్రభుత్వం వారు ఇలా ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల్ని సహకారం అందించడానికి పంపినప్పుడు వారు ఈమెను కూడా కలుసుకున్నారు. Hallelujah. హల్లెలూయా. And those who came looking for vulnerable people said, Mama, where is your son? My son is abroad struggling. అయ్యా అమ్మా నువ్వు ఎలా ఉన్నావు? నీ కొడుకు ఎక్కడంటే నా కొడుకు విదేశాల్లో ఉన్నాడండి, అక్కడ ఆడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు అయ్యా. Then he said, okay mama, before we start helping you, we want to come to your place so we know your address. Let's go home. వాళ్ళు అన్నారు, అమ్మా నీకు ఆ పెన్షన్ ఇచ్చి ఆర్థిక సహాయాన్ని ఇచ్చే ముందు మేము నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని చూడాలి, నీ అడ్రస్ ఎక్కడో చెప్పమన్నారు. That's how they went to his house. ఆ విధంగా అధికారులు ఆమె ఇంటికి వచ్చారు. Then they said, Mama, do you have a Bible? Yes. ఆమె అన్నది, do you have a Bible? Do you have a Bible? అడిగారు, అమ్మ నీ దగ్గర బైబిల్ ఉందా అన్నారు. And she removed the Bible from us. ఆ బైబిల్ తీసి ఇచ్చింది. He gave to the man who visited them. వచ్చిన అధికారికి ఇచ్చింది ఆ బైబిల్. He said, what is your address? నీ అడ్రస్ ఏంటి? My address is in so my address. అయ్యా మా అడ్రస్ పలానా నా చిరునామా. So you are sleeping without food? What? Yes. అయ్యమ్మా నీకు తిండి లేకుండా పడుకుంటున్నావా, పస్తులు ఉంటున్నావా? Because my son is stranded where he is. ఎందుకంటే నా కొడుకు ఏదో దేశం వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయాడండి డబ్బులు లేక అని. So I want government to help me to know whether my son is dead or still alive. కాబట్టి ప్రభుత్వం వారు అసలు నా కుమారుడు బతుకున్నాడో లేదో వివరం తెలుసుకుని నాకు సహాయం చేయాలని అడిగిందామె. Hallelujah. హల్లెలూయా. When they opened the Bible, వాళ్ళ బైబిల్ తెరిచినప్పుడు they find a check. అక్కడ ఒక చెక్కును చూశారు. And millions were written there. దాని మీద లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు రాయబడి ఉన్నాయి. I follow me, church. సంగమా అర్థమైందా? Millions were written there. అక్కడ కోట్లాది రూపాయలు చెక్ రాయబడి ఉన్నది. But the woman doesn't know what was in there. అయితే ఆ స్త్రీకి తెలియదు, తల్లి గారికి తెలియదు అందులో ఏం రాయబడి ఉందో. Then that man said, Mama, you are crying that you don't have money. Wow, let's see. You have a lot of million here in this check. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు డబ్బులు లేవని ఏడుస్తున్నావు గానీ ఇదిగో ఈ చెక్కులు కోట్ల రూపాయలు డబ్బు ఉంది అన్నాడు. Your son is not even struggling. Your son is living well. నీ కుమారుడు అక్కడ ఏం ఆర్థికంగా బాధలు పడట్లేదు, గొప్ప జీవితాన్ని జీవిస్తున్నాడు అక్కడ. He sent you this money. ఆ డబ్బు నీకు పంపించాడు నీ కొడుకు. Then the Bible said that woman types the church today. మరి ప్రవక్త అన్నాడు, ఆ స్త్రీ ఈ రోజు సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. The church doesn't know that God, Christ, has prepared everything for the church. మరి సంఘం కొరకు క్రీస్తు సమస్తాన్ని సిద్ధపరిచి ఉన్నాడని సంఘానికి తెలియట్లా.
Are you getting me, church? సంఘం అర్థమైందన్న మాట. Clap for Jesus, clap for Jesus. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరచుదామా. That woman types a church. ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. That son types Jesus. ఆ కుమారుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And also the church is always reading the Bible without knowing that in this Bible there is everything we need. ఈ రోజు సంఘం ఎల్లప్పుడూ బైబిల్ చదువుతుంది కానీ మనకు అవసరాలన్నీ కూడా అందులోనే దాగి ఉన్నాయని మాత్రం వాళ్ళు గ్రహించట్లేదు. That Bible you are holding, my sister. నా సహోదరి, నీ చేతిలో ఉన్న ఆ బైబిల్. That Bible you are holding, my brother. నా సహోదరుడా, నీ చేత్తో పట్టుకున్న There బైబిల్. is everything you design that Bible. నీ యొక్క అవసరం, నువ్వు కోరుకున్న ప్రతి అవసరం ఈ బైబిల్ లోపలే ఉంది. When you open it, నువ్వు దాన్ని తెరిచినప్పుడు it is written. అక్కడ రాయబడి ఉంది. John 14 verse 13. యోహాను 14:18. If you ask anything in my name, I'll do it. నా నామములో మీరు ఏది అడిగినను నేను దాన్ని మీకు అనుగ్రహించును. It is written. అది రాయబడింది. Silver and gold belongs to God. వెండి బంగారములు ప్రభువువి. And what belongs to God belongs to you. దేవుని సత్తంతా నీకు కూడా చెందినదే. Hallelujah. హల్లెలూయా. What is needed today, my sister, సహోదరి, ఈ రోజు నీకు కావాల్సింది ఏంటంటే is to understand the Bible. బైబిల్ ని అర్థం చేసుకోవాలి. To understand the word of God. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. That's our provided way by God. ఎందుకంటే దేవుడి చేత మనకు ఏర్పాటు చేయబడిన మార్గం అదే. When sicknesses are coming to your life, నీ జీవితంలో నీకు వ్యాధులు వచ్చినప్పుడు, whether you are a sister, నువ్వు ఒక సహోదరివైనా, just open your Bible. నీ బైబిల్ తెరువు. Begin to read the Bible. బైబిల్ చదవటం మొదలుపెట్టు. As you are starting, నువ్వు బైబిల్ చదువుతూ ఉండగా you find the scripture అక్కడ లేఖనాలు నువ్వు కనుగొంటావు. telling you. ఆ లేఖనాలు నీతో చెప్తాయి. Matthew chapter 10 verse 1. Matthew 10. మత్తయి సువార్త 10:1 చెప్తుంది. It says when he called his 12 disciples together, దేవుడు ఆ అపోస్తలులు తన యొద్దకు పిలిచినప్పుడు he gave them power ఆయన వారికి అధికారం ఇచ్చాడు. to cast out devils. ఆ దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం He ఇచ్చాడు. gave them power ఆయన వారికి అధికారం ఇచ్చాడు. to heal the sick. రోగులను స్వస్థపరిచే అధికారం. Hallelujah. హల్లెలూయా. If we don't read carefully our Bibles, we can flip our blessings and you close it. మరి చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదవనట్లయితే మన ఆశీర్వాదాలను తిప్పివేసి బైబిల్ మూసేసి పెడతాం మనం. Hallelujah. హల్లెలూయా. But this evening, my sister, కానీ ఈ సాయంకాలం నా సహోదరి, my brother, నా సహోదరుడా, don't be like that woman ఆ సహోదరి వలె ఉండొద్దు. who received ఆమె పొందుకుంది, checks చెక్కులు తీసుకుంది, and closed them in the Bible. వాటిని బైబిల్లో మూసేసి పెట్టింది. Today, Jesus ఈ రోజు యేసు wants the bride to wake up. ఆయన పెండ్లి కుమార్తెను మేల్కొల్పడానికి The వచ్చాడు. bride of Jesus wake up. ఈ రోజు యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె Begin మేల్కోవాలి. to walk ఆమె నడవటం మొదలు పెట్టాలి. in the corridors of power. ఆ శక్తిలో నడవటం మొదలు పెట్టాలి. Miracles, అద్భుతాలు, signs and wonders అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు must be happening. అవి ఖచ్చితంగా మన మధ్య జరగాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Listen, church. సంగమా వినండి. But that same power కానీ అదే శక్తి that spoke the world into existence పలుకుట ద్వారా లోకాన్ని ఉనికిలోనికి తెచ్చిన అదే శక్తి is in those people who receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందిన ప్రజలలో ఉన్నది. That's right. అదేంటి? Men and women, స్త్రీ పురుషులు, it is time that we find out who you are. మనం ఖచ్చితంగా నువ్వు ఎవరవో తెలుసుకోవాల్సిన సమయం ఇదే. Hallelujah. హల్లెలూయా. It is your time to find out who you are into the body of Christ. క్రీస్తు యొక్క శరీరములో నువ్వు ఎవరవై ఉన్నావో తెలుసుకునే గడియ ఇదే. Clap for Jesus. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరచుదామా? Jesus. యేసయ్య నామాన్ని గణపరచుదామా? Do you know who you are? నువ్వు ఎవరవో నీకు తెలుసా? In the word of God. దేవుని వాక్యములో నువ్వు ఎవరవో నీకు తెలుసా? Can I tell you something? మీకు ఒక విషయం చెప్పొచ్చండి. Let me finish quoting. సరే, అక్కడ ప్రవక్త చెప్పిన మాట నేను ముగిస్తాను. I want you to understand this quote. ఈ యొక్క దేవుణ్ణి మీరు బహుగా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. Men and women, స్త్రీ పురుషులు, it is time that we find out who we are. మనం ఎవరమో కనుగొనే సమయం ఇదే. The devil is trying to hide you back. అయితే అపవాది నిన్ను వెనకాల దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Are you following me now, church? సంగమా, నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? So if you cannot discover who you are, నువ్వు ఎవరవో నువ్వు గ్రహించలేకపోతే the devil will hide you back అపవాది నిన్ను వెనకాల దాచివేస్తాడు. and will be telling you that you are nothing. వాడు అంటాడు, నువ్వు పనికిరాని వాడివి, You can't make it. నువ్వు దీన్ని సాధించలేవు అంటాడు. You can't be healed.
నువ్వు స్వస్థత పొందలేవు అంటాడు. Wowless healing power is laying in your body. కానీ స్వస్థపరిచే శక్తి నీ శరీరంలోనే ఉంటే వాడు అంటాడు నువ్వు స్వస్థత పొందలేవు అంటాడు. Hallelujah. హల్లెలూయా. The devil is trying to hide you back ఆ అపవాది నిన్ను వెనక దాచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. and tell you that you are some little thrown down. వాడు అంటున్నాడు అరే నువ్వు అణగద్రొక్కబడిన వాడివి, చిన్నవాడివి అంటున్నాడు. You are nothing. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, You are not nothing. నువ్వు పనికిరాని వాడివి కాదు. You are sons and daughters of మీరు God. దేవుని కుమారుడివి, కుమార్తెవై ఉన్నావు. The date of God is not in heaven. ఎందుకంటే దైవత్వం ఇప్పుడు పరలోకంలో లేదు, It is in you. అది నీలో ఉన్నది. The godliness is in you. దైవత్వం నీలో ఉన్నది. Christ is in you. క్రీస్తు నీలో ఉన్నాడు. His power is in you. ఆయన శక్తి నీలో ఉన్నది. Where you are seated, నువ్వు కూర్చున్న స్థలంలోనే if you are looking for something, నువ్వు దేని కొరకని ఎదురు చూస్తా ఉంటే Jesus యేసు will touch you. ఆయన నిన్ను తాకును. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Come. అమ్మ లేచి నిలబడండి. Praise the Lord. I want to help you. Come అమ్మ అందరు కాదు, ఆమె ఒక్కళ్ళే కూర్చోండి. మిగతా వాళ్ళు కూర్చోండి. with the Bible down. బైబిల్ పక్కన పెట్టండి. When I was preaching there, నేను అక్కడ ప్రసంగిస్తా ఉన్నప్పుడు by the Spirit of the Lord, I heard your cry. దేవుని యొక్క ఆత్మ ద్వారా మీ యొక్క కన్నీటి ప్రార్థన నేను విన్నాను. The enemy wants to make your legs to start swelling. మరి నీ అపవాది నీ కాళ్ళు వాసేటట్టు చేస్తున్నాడు. I want to hold your waist like this. మరి నడుము మీద రెండు చేతులు ఇలా పెట్టుకోండి అమ్మా. Don't worry. కలవరపడకు, గట్టిగా ఇలా పెట్టు. Don't worry about anything. దేని గురించి నువ్వు కలవరపడవద్దు. The devil has given you a burden. అపవాది నీకు ఒక భారాన్ని పెట్టాడు. This burden, ఈ యొక్క భారం it has affected your back, అది నీ your వీపు chest. మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది, బాధ కలిగిస్తుంది. Is అవునా? that true? అది నిజమేనా? నిజమేండి. Yes, it's true. You are not okay. She cannot lift up her hand also. Yes, when I was preaching, I became disturbed. Yes, నేను అక్కడ ప్రసంగించేటప్పుడు నీ బాధను బట్టి నేను కలవరపరచబడ్డాను. You were praying, you said, Lord, let this man of God pray for me. నువ్వు అక్కడ ఉండి ప్రార్థిస్తున్నావు, దేవా ఈ దైవజనుడు నాకు ప్రార్థన చేసేటట్టు చేయండి అని. There is an attack of the enemy over your body. నీ యొక్క శరీరం మీద అపవాది దాడి చేస్తున్నాడు. He has started with your chest, వాడి ఛాతిలో నీ సమస్య మొదలు పెట్టాడు. your back part. అలాగే నీ వెనక భాగంలో Wants to affect your waist and your legs. అది నీ నడుము మీద, నీ కాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రెండు చేతులు ఎలా పెట్టుకోండి అమ్మా. Is that true? అది నిజమేనా? ఎస్, ఇట్స్ ట్రూ. Who know this woman? ఈమె తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఈ సహోదరి తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు ఈమెకి. I want somebody who know this woman very well. ఈమె ఎవరికి తెలుసండి? ఓకే, దట్ సిస్టర్. Everybody know. So what I'm telling the truth? నేను చెప్పింది సత్యమేనా? ఆమె గురించి చెప్పింది నిజమేనండి? Yes. ఎస్. Come. అమ్మ ముందుకు రండి. Praise the Lord. సహోదరి ముందుకు రమ్మ. God wanted to show that what I'm preaching, the honor of the word is here. ఎందుకంటే నేను ఏదైతే బోధిస్తున్నానో అది వాక్యంలోనే ఉంది, అది సత్యమని దేవుడు చూపించగోరుతున్నాడు. Guys, some they are doubting, but just Christ is here. కానీ కొంతమంది సందేహిస్తున్నారు, కానీ Praise the ఇక్కడే Lord. ఉన్నాడు. I don't know this woman in my life. This is the నా first time. జీవితంలో ఈ స్త్రీని నేను ఎన్నడూ ఎరగను. Is that true? అది నిజమేనండి. When I was preaching, the Spirit of the Lord said, అయితే నేను ప్రసంగిస్తున్నప్పుడు దేవుని ఆత్మ చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, go this way. ఈ మార్గంలో వెళ్ళు. Give me anointing on. Yes, sir. Anointing on. Father, in the name of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో, the Son of the living God, సజీవుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క నామములో, thank you for your grace. ప్రభువా నీ కృపను బట్టి వందనములు. May this woman be set free. ఈ స్త్రీ విడుదల పొందును గాక. అమ్మా ఎవరైనా వెనక నిలబడండి, సహోదరి త్వరగా. Somebody to stand behind. So ఎస్ సార్, కమ్. వెనక నిలబడి పట్టుకోమ్మా. free. Jesus name. యేసు నామములో పొమ్ము. Leave this woman, Satan. సాతానా ఈ స్త్రీని విడిచిపోమ్ము. Free. Jesus name. యేసు నామములో విడిచిపోమ్ము. Get out. బయటికి పొమ్ము. It is coming out. ఎన్నడూ తిరిగి రావద్దు. Leave this woman. ఈ స్త్రీని విడిచిపోమ్ము. It is coming out right now. ఇప్పుడే బయటికి పొమ్ము. In the name of Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో Free. విడుదల పొందుము. You are set free. సహోదరి, నువ్వు విడుదల పొంది ఉన్నావు. In Jesus name. యేసు నిన్ను విడుదల స్వస్థపరిచి ఉన్నారు. Amen. ఆమేన్. No.
నో అందరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి భయభక్తులతో. God bless you. దేవుడు దీవించిన గాక. సహోదరి చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. చేతులు ఇలా చాపండి, పైకెత్తండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. We have stopped preaching the God of 1969. మరి చూడండి, 1963లోనే మనం దేవుణ్ణి ఆపివేశాం. The one who was in 1969 in America is in India now. ఇప్పుడు చూడండి, 1963లో అమెరికాలో ఉన్న ఆ దేవుడే ఇప్పుడు ఇండియాలో ఇక్కడున్నాడు. That is the kind of revelation you must have right now. ఇప్పుడు నువ్వు అలాంటి ప్రత్యక్షతను కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. He is the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. Do you believe in God's spirit? దేవుని ఆత్మను మీరు విశ్వసిస్తున్నారా? Do you believe in God's power? దేవుని శక్తిని మీరు విశ్వసిస్తున్నారా? That too, sister. ఆ సహోదరి ఎవరైతే ఏళ్ళు చూపిస్తున్నారు, The one. మీ వెనకాలమ్మా బ్లాక్ సారీ. Yes. Come. బ్లాక్ సారీ. రమ్మ మీరే. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise God. దేవునికి స్తోత్రం. Jesus యేసు loves you so much. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆయన. After I pray for you, నేను నీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత be living a happy life. ఆనందంగా జీవించు నువ్వు. Praise the Lord. దేవునికి స్తోత్రం. As I'm looking at this woman, నేను ఈ సహోదరిని చూస్తూ ఉండగా I'm seeing like a vision. నేను ఒక దర్శనం వల్లే చూస్తున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. I'm seeing something looks like a plastic but black in color covering your head. మరి ఒక నల్లటి ప్లాస్టిక్ బకెట్ లేదా కవర్ లాంటిది ఆమె తలను కప్పి ఉన్నది. I need somebody to stand behind this woman. దయచేసి ఆ సహోదరి వెనక ఎవరైనా నిలబడతారా? Praise the Lord. దేవునికి స్తోత్రం. అమ్మ ఇందుకు ఎవరైనా వచ్చారు, Hallelujah. ఒకరిని వచ్చి నిలబడండి. Somebody, ఆ సహోదరి వెనక ఒకరు నిలబడండి. the power of God is moving here. దేవుని శక్తి ఇక్కడ సంచరిస్తూ ఉన్నది. Praise the Lord. Yeah. Amen. Hold in our waist. ఆమె నడుము మీద చేయబెట్టుకోమ్మా. Open your heart. అమ్మ నీ హృదయాన్ని తెరవండి. Jesus has heard your cry. యేసు నీ మొర విని ఉన్నాడు. I want to explain something which I want her to confirm. మరి నేను ఒక విషయాన్ని వివరిస్తున్నాను, అది Praise the Lord. నిర్ధారణ చేయాలి అది నిజమో కాదో. This problem, this spirit comes during the night. మరి ఈ ఆత్మ రాత్రి వేళ మీ దగ్గరికి వస్తుంది. When she's sleeping, ఆమె నిద్రిస్తున్నప్పుడు I'm seeing this spirit comes and sucking blood out of her body. ఆ ఆత్మ, ఆ దురాత్మ ఆమె దగ్గరికి వచ్చి ఆ రక్తాన్ని పీల్చి వేస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. She loses energy. ఆమెకి శక్తి కోల్పోతుంది అలా జరిగినప్పుడు. Sometimes she feels no enough energy in her body. కొన్నిసార్లు ఆమె శరీరం నిస్సత్తుగా అయిపోయినట్టు, అసలు ఓపిక లేనట్టుగా అనిపిస్తుంది. Two, రెండవ సమస్య, the devil wants to affect her eyes to become blind. మరి అలాగే అపవాది ఆమె కళ్ళ మీద దాడి చేస్తున్నాడు, ఆమెకి గుడ్డితనం కలగజేయాలనుకుంటున్నాడు. I want her to say something. ఆమెకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Give her the microphone. అమ్మా ఈ మైక్ చెప్పండి. మైక్. నిజమే అండి, అలాగే ఉంటుంది. What happens? నాకు కళ్ళు కూడా అసలు నైట్ టైం చూడలేకపోతున్నానండి. చాలా నాకు ఒక 1 month నుంచి అసలు హెల్త్ బాగుంటలేదు. From 1 month she is not feeling well and night time also she is unable to see clearly. Yes sir. You fail to see clearly. No sir, yeah, she cannot see clearly. Night. Okay. During the night you cannot see clearly. రాత్రి వేళ మీరు సరిగా చూడలేదు, కనపడట్లేదు స్పష్టంగా. అవును. Yeah, because I saw like a plastic, ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బకెట్ లాంటిది నల్లటిది black in color covering her head. ఆమె తలను కప్పివేసినట్టుగా నేను చూస్తున్నాను. Hallelujah. So, you know, there is a demonic anemia that the devil gives to people. మరి చూడండి, కొంతమందికి అపవాది ఆ దురాత్మ సంబంధమైన రక్తహీనత అనే వ్యాధిని కలిగిస్తున్నాడు వాళ్ళలో.
Hold your womb, my sister. సహోదరి మీ కడుపు మీద ఇలా చేపెట్టుకోండి. Father, in the name of the Lord Jesus, తండ్రి యేసుక్రీస్తు యొక్క నామములో, the creator of heavens and the earth, భూమి ఆకాశాల సృష్టికర్త, the author of everlasting life, నిత్య జీవమునకు కర్తవైన దేవా, heal my sister. నా సహోదరుని మీరు స్వస్థపరచండి. నా Free, Jesus' name. యేసు నామములో విడుదల పొందు. Free, in the name of Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో విడుదల పొందు. Leave my sister. ఓ నా సహోదరుని విడిచిపోము. Never come back again. మరలెన్నడూ తిరిగి రావద్దు. Free. విడుదల పొందు. You are set free. సహోదరి నువ్వు విడుదల పొంది ఉన్నావు. Jesus' name. యేసు నామములో నువ్వు విడుదల పొంది ఉన్నావు. Amen. ఆమేన్, ఆమేన్. అమ్మ కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. విశ్వాసంతో ఉండండి. అమ్మ సహోదరి, how are you, sister? Fine. You're fine. సహోదరి ఎలా ఉన్నారు? బాగున్నానండి. God loves you so much. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Do you believe Jesus? యేసుని మీరు విశ్వసిస్తున్నారా? I want I because can believe. come. ఇంకో మైక్ ఏర్పాటు చేయండి బ్రదర్. Praise the Lord. వైర్డ్ మైక్ ఉంటే. Praise the Lord. Stand there. ఆ మైక్ ఉంది. షాక్ కొడుతుంది, అయితే వద్దులే. Face you. అమ్మ అయ్యగారి వైపు తిరగండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. I want you to hear me very well. మీరు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. Who know this lady? ఈ సహోదరి ఎవరికి తెలుసండి? ఎస్. You know, when I was praying for that lady, I was praying for, నేను ఇందాక ఆ సహోదరి కొరకు ప్రార్థించేటప్పుడు I saw darkness covering the whole body. This one. ఈ సహోదరి యొక్క శరీరం అంతటిని ఆ చీకటి కప్పివేయటాన్ని నేను చూశాను. And I didn't see the light of the gospel. ఆ సువార్త వెలుగు ఆమెలో నాకు కనబడలేదు. So I want to advise myself to believe in Jesus. కాబట్టి నా సహోదరి, నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచండి. There is a spirit of darkness fighting her. ఎందుకంటే చీకటి దురాత్మ మీతో పోరాటం చేస్తున్నాడు. The enemy is giving her a problem of itching in the eyes. Itching. మరి అపవాది ఆమె కళ్ళలో దురద అనే సమస్యను సృష్టిస్తున్నాడు. I want to. నిజమేనండి? Nothing. నథింగ్ షీ సేయింగ్. What I'm saying is that you believe in Jesus. మీరు యేసునందు విశ్వాసం ఉంచండి. I can believe. I saw darkness covering from the head to the toes. మరి మీ యొక్క తల నుండి కాళ్ళ వరకు ఆ చీకటి కమ్మి ఉండటం నేను చూశాను. That darkness that I saw, నేను చూస్తున్న చీకటి, it is because she doesn't believe much in Jesus Christ. ఎందుకు ఆ చీకటి మీలో అంత కనబడుతుందంటే యేసుక్రీస్తు మీరు ఎక్కువగా విశ్వసించట్లేదు. Is that true? I need a confirmation. అది నిజమేనండి. I can believe too much like Jesus. I like also. I can believe too much like Jesus. You can now believe. I can believe. You can believe. Yeah. Sometime back you didn't believe. No. You didn't believe. I want to help you. You hear me? She didn't believe in Jesus. She can believe now. ఓ ఎస్ ఎస్. Jesus. ఒకప్పుడు నేను యేసుని నమ్మలేదు కానీ ఇప్పుడైతే నేను నమ్మగలను అని చెప్తున్నారు సహోదరి. Jesus heals the people. యేసు ప్రజల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు. Jesus blesses the people. యేసు ప్రజల్ని దీవించువాడై ఉన్నాడు. He is the only savior. The whole world is the Lord Jesus Christ. ఈ ప్రపంచం అంతట్లో రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే. You know what is happening is that the darkness that I'm seeing, my sister, she's not able to see it. That's the problem. మరి సమస్య ఏంటంటే నేను చూసి ఆ చీకటిని నా సహోదరి చూడలేకపోతుంది. అది This సమస్య. darkness will affect our eyes. ఆ యొక్క చీకటి ఆమె కళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. In the vision, I'm seeing eyes problem ఆ దర్శనములో నేను కంటి సమస్యను చూస్తున్నాను. coming to her. ఆమె దగ్గరికి రాబోతూ ఉన్నది. That's why I'm helping her to believe in Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లుగా నేను సహాయం చేయగోరుతున్నాను ఆమెకి. Yes. I want her to say something. Okay. She is saying yes. Raise up your two hands, my ఈ sister. రెండు చేతులు పైకెత్తండి సహోదరి. Jesus is a healer. యేసు స్వస్థపరచువాడై ఉన్నాడు. Do you believe in him? I need your confirmation. నువ్వు ఆయన యందు విశ్వాసం. Yeah. ఈ రెండు చేతులు పైకెత్తండి. Microphone. I can believe Jesus. Jesus is a savior. I like also. యేసు రక్షకుడు. Yes. Is my savior. మీరు Yeah. చెప్పండి, యేసు నా రక్షకుడు. Yes, na rakshakudu. From today, just I believe in you. ఇప్పటి నుండి ఈ రోజు నుండి నేను ఆయన విశ్వసిస్తున్నాను. ఈ రోజు నన్ను ఆయన విశ్వసిస్తున్నాను. Save me today. ప్రభువా నన్ను ఈ రోజు రక్షించండి. ప్రభు నన్ను ఈ రోజు రక్షించండి.
protect my life నా జీవితాన్ని కాపాడండి నా జీవితాన్ని కాపాడండి. from the spirit of destruction. ఈ యొక్క నాశనపు ఆత్మ నుండి నా జీవితాన్ని కాపాడండి. నాశనం శాతం నుండి నా జీవితాన్ని కాపాడండి. Father, in the name of the Lord, I'm praying for my sister. May the తండ్రి ప్రభువైన grace యేసు of the Lord క్రీస్తు నామములో God, నా సహోదరి Jesus of Nazareth, locate my యేసు sister. నామములో నా సహోదరిని కనుగొనండి. అమ్మ సహోదరి ఎవరైనా ఒక సహోదరు ఇక్కడ ఉండండి. ఆడవాళ్ళు వచ్చిన పట్టుకోటకి ఎవరైనా కొంచెం యాక్టివ్ గా ఉన్న వాళ్ళు అక్కడ Somebody, quickly, somebody who can help us. నిలబడి ఉండమ్మా కొంచెం కొంచెంసేపు సిస్టర్. Come quickly. త్వరగా రండి. God is delivering this woman. ఎందుకంటే దేవుడు ఈ సహోదరిని విడుదల కలగజేయబోతున్నాడు ఆమెకి. Hold thy now waist. ఆమె నడుము మీద పట్టుకోండి మీరు గట్టి. సరే ఆ సహోదరు Free! Leave my sister. Come on, get out. In the name of Jesus. ఆ బాబు అక్కడ లేక నాయన ఇటు వచ్చేసి Free! Leave my sister right now. పక్కకు రండి. Come out. In Jesus' name. You are free. In Jesus' name. Amen. God bless you, sister. సహోదరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Jesus loves you so much. యేసు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Clap for Jesus. చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. Hallelujah. హల్లెలూయా. So, sisters, please Amma. be helping us when I call నేను somebody. ఎవరినైనా పిలిచినప్పుడు మీరు హెల్ప్ చేయండి. When నిలబడండి. I call a lady, కొంచెం పక్కన నిలబడండి. 2 ఎవరో. sisters come and help us. దయచేసి ఇద్దరు సహోదరులు పక్కన నిలబడి ఉండండి. When I'm ఎవరినైనా praying నేను for a పిలిచినప్పుడు brother, brothers, one can come and stand behind. ఒక సహోదరి కోసం చేస్తే సహోదరులు నిలబడి హెల్ప్ చేయండి. నేను సహోదరుడి కోసం చేస్తే ఒక ఇద్దరు సహోదరులు వెనక నిలబడి The power help of చేయండి. God is moving in this place. Somebody ఎందుకంటే can fall down. దేవుని యొక్క శక్తి ఈ స్థలంలో సంచరిస్తూ ఉన్నది. ఎవరైనా పడిపోవచ్చు ఒక్కొక్కసారి. Praise the Lord. దేవునికి స్తోత్రం. There is somebody who is feeling headache in this place. ఈ స్థలంలో ఎవరో తలనొప్పితో బాధపడుతున్నారు. I'm feeling it right now, so strong. నా యొక్క శరీరంలో దాన్ని నేను బహు బలంగా నేను అనుభూతి చెందుతున్నాను. Headache. తలనొప్పి. Come forward. ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో వారు ముందుకు రండి. తలనొప్పితో తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు ముందుకు రండి. Boys, come. Praise the Lord. బైబిల్ అక్కడ పెట్టిరండి. What do you want God to do for you? దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఆశీర్వాదం కావాలి మరి. బలం పొందాలని అనుకుంటున్నాను. You want to get strength. Hold your womb. పొట్ట మీద చేపెట్టుకోండి. Free! Jesus' name. By the grace and the glory of the Lord. Free! You are set Amen. free. Jesus' name. ఆమేన్. I want you to help me to explain to the people clearly. I'm still hearing అమ్మా headache. నా మాట అర్థమవుతుందా? ఎవరో ఇక్కడ తలనొప్పితో బాధపడుతున్నారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇంకా ఆ పాస్టర్ గారికి ఆ తలనొప్పి ఆ ఒత్తిడి ఆయన మీద ఉంది. ఎవరు తలనొప్పితో బాధపడుతున్నారు వారు ముందుకు రండి. Come. మీరేనా తలనొప్పి? ఎస్. Hold your womb first. మా ఇక్కడ పొట్ట మీద చేపెట్టుకోండి ముందు. Be reminding them to come and stand behind them. సహోదరి What is supposed to be? Whenever I'm standing, I go some. That sister should come. Okay. Because if she falls down, it's a problem. అమ్మా నువ్వు కూడా లేచి నిలబడి ఉండు ఒక పక్కకి. మేము ఎక్కడుంటే అక్కడికి రండి తప్పదు. ఎస్ కమా నిలబడి ఉండు. ఎస్. అలాగే బ్రదర్స్ కూడా ఎవరైనా ఒకళ్ళు నిలబడి పక్కన ఉండండి. ఆయన ఏ ప్రాంతానికి ఉంటే ఆ ప్రాంతానికి రండి అబ్బాయిలు లేపినప్పుడు. In the name of Jesus. యేసు నామములో. What I know is. అమ్మ నడుము పట్టు. అమ్మాయి మీరు పట్టుకోండి. మీరు కాదు మీరు పట్టు మీద చేపెట్టుకోండి. మీరు సిస్టర్. Free! Jesus' name. ఆమేన్. Leave this woman in the name of Jesus. ఆమేన్. Freedom. ఆమేన్. Freedom. విడుదల. Jesus' name. యేసు నామములో విడుదల. Amen. ఆమేన్. God bless you, Mama. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Go believing just because has touched you. యేసు మిమ్మల్ని ముట్టి ఉన్నాడు, స్వస్థపరిచాడు. విశ్వాసంతో వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు. How are you, sir? ఎలా ఉన్నారండి? What do you want God to do for you? దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నారు? He never thought about it. He stand for just helping.
ఇఫ్ ఎ No, I'm now బట్ giving you గాడ్ a సరే privilege. ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుడు మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏం చేయాలని కోరుకుంటున్నారు దేవుడు మీ జీవితంలో ఇప్పుడు? ఏ అవసరత When కలిగి you are ఉన్నారు? in God's presence and you are given a privilege, దేవుని యొక్క say something. సన్నిధిలో మీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. మీరు గమనించండి దయచేసి. చెప్పండి ఏదైనా చెప్పాలనుకుంటే. ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉందా? ఓకే, ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అడిగాడు. Mama, how are you? అమ్మా ఎలా ఉన్నారు? నిలబడండి. Stand. These are revival meetings. ఇవి ఉజ్జీవ కూడికలు. People has to be revived spiritually and physically. ప్రజలు ఆత్మీయంగా ఉజ్జీవం పొందాలి, శరీరానుసారంగా ఉజ్జీవం పొందాలి. Mama, what do you want God to do for you? అమ్మా, దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు మీ జీవితంలో ఇప్పుడు? కుమారుల సంతోషం గల తల్లిగా చేయాలి. She want to be a mother of happy mother because of her sons. Praise the Lord. Praise the Lord. Raise up your two hands. మీరు రెండు చేతులు పైకెత్తండి. In your prayer, మీ ప్రార్థనలో when you are praying, మీరు ప్రార్థిస్తున్నప్పుడు be praying also that, Lord, I don't want IBP in my life. మీరు ప్రార్థిస్తున్నారు, ప్రభువా నా జీవితంలో హై బీపీ అనేది ఉండకూడదని. In the name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో Free! No IBP in this body. ఈ శరీరంలో హై బీపీ ఉండదు గాక. In the విడుదల name of పొందము Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో. May your heart desire be granted to you. నీ హృదయాశ తీర్చబడును గాక. In Jesus' name, యేసు నామములో. amen. ఆమేన్. God bless you, Mama. అమ్మా, గాడ్ బ్లెస్ యూ. It is done. సంతోషించండి. There is a woman that I'm seeing in this church. ఈ సంఘములో నేను ఒక స్త్రీని చూస్తున్నాను. I'm seeing a trap of the enemy. ఒక శత్రువు ఒక ఉరి ఒడ్డి ఉన్నాడు. The enemy trapped this woman and she stepped on that trap. ఆ శత్రువు ఆమెకు ఉరి ఒడ్డి ఉండగా ఈమె ఆ ఉరిలో కాలు వేసింది. So I'm seeing something on her legs like the way it is when somebody is bent. మరి ఆ కాళ్ళు వంగిపోయినట్టుగా కనబడుతున్నాయి నాకు. So అంటే ఆ కాళ్ళు ఎవరో ఉంచినట్టుగా ఉన్నాయా? the devil wants to destroy her legs. అంటే అపవాది ఆమె కాళ్ళు నాశనం చేయాలనుకుంటున్నాడు. Come. ముందుకు రండి. What happened with your legs? అమ్మా, నీ కాళ్ళకి ఏమైంది? She is unable to walk, and as you told, she felt that somebody bent her legs Okay. and came into again the same position, and also numbness in the foot, Okay. and she is unable to walk freely. He cannot walk and he cannot sit properly sometimes. And also sometimes she felt the stiffness in her nerves, and also having back pain. Okay. Okay, Mama. అమ్మ సరే. There is another problem మరొక సమస్య ఉంది, చెప్తారా అయ్యగారు? చూడండి, in your stomach. మీ కడుపులో కూడా ఏదో సమస్య ఉంది. You feel pain. మీ కడుపులో నొప్పిగా అనిపిస్తుంది మీకు. Yes, అండి. So, కాబట్టి అమ్మ చెప్పేది అది ఓకే. let her talk. Yeah. She's telling that she got problem in legs. Mama, చూపుడు ఉందండి, చూపు అసలు కాడపడతలేదండి, తెరగట్టినట్టు ఉంటుందండి. Problem in eyesight. She's not able to see properly. Mama, do you believe in Jesus? యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచున్నారా? ఉంచుతున్నానండి. Yes, I believe. As your personal Lord and Savior, ఆయన మీ వ్యక్తిగతమైన రక్షక నామములో confirm my prayer. నా ప్రార్థన మీరు నిర్ధారించండి. You demon, leave this దురాత్మ woman. ఈమెలో నుంచి బయటికి పోము. Free! విడుదల కలుగును గాక యేసు నామములో. Free! Be healed.
యేసు నామములో విడుదల పొందుము. రండి తిరిగి. You are free. మీరు విడుదల పొంది ఉన్నారు. There is another woman. మరొక సహోదరి ఉన్నారు. అయ్యగారు చేయి చూపిస్తున్నారు. ఎవరమ్మా? Yes, yeah. రండి. Come. ఎవరు చూశారు? Come. Brother, Camilla. బ్రదర్ ఆ సహోదరి వైపు తిప్పండి. Turn your camera. అయ్యా కెమెరా అటు తిప్పండి సిస్టర్. Turn there. మీ కెమెరా వైపు తిప్పండి. Yes. Yes. This is the one I was seeing in the vision. దర్శనంలో నేను చూసింది ఏమినే. Stand there. అమ్మ ఇక్కడ నిలబడండి. You know, I saw something like, bruised. మరి yes. Yes. అక్కడ ఏదో గాయాలు చిత్తగొట్టబడినట్టుగా మీ కాళ్ళ మీద నేను చూశాను. What happened to your legs? అమ్మ మీ కాళ్ళకి ఏమైంది? ఓకే, బికాస్ ఆఫ్ ఇచ్చింగ్ ఏమంటారు గోగట, బికాస్ ఆఫ్ ఇచ్చింగ్ షీ ప్రెస్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. So, it is the burning sensation that I'm seeing. నేను మీ కాళ్ళలో మండుతున్నట్టుగా మీకు అనిపిస్తున్నట్టుగా నేను చూస్తున్నాను, మంటగా. I want to anoint your legs. Yes, that's true. I'm explaining what I'm seeing in the spirit. It's a burning sensation. నేను ఆత్మలో ఏం చూస్తున్నాను అదే నేను మీకు వివరిస్తున్నాను. మీ కాళ్ళలో మంటగా ఉన్నట్టు కూడా మీకు అనిపిస్తుంది, మండుతున్నట్టు. ఎస్, షీ టోల్డ్ ఎస్. Legs. I want to anoint legs. అమ్మా కొంచెం పైకెత్తండి, కాళ్ళు అభిషేకిస్తారు అయ్యగారు. Free you, demonic burning sensation. Free. Leave this woman in the name of Jesus. ఆమేన్. Free. Jesus' name. ఆమేన్. Stop. Stop it in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. God bless you, Mama. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విశ్వాసం Praise the Lord. చేయాలండి. Hallelujah. హల్లెలూయా. By the Spirit of God, దేవుని ఆత్మ మూలముగా God is setting you free. దేవుడు విడుదల కలిగిస్తున్నాడు. Shall we stand to your feet? అందరు కూడా లేచి నిలబడదామా? Stand to your feet. అందరు కూడా లేచి నిలబడండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. God is good. దేవుడు మంచివాడై ఉన్నాడు. All the times. ఎల్లప్పుడూ ఆయన మంచివాడై And ఉన్నాడు. all the times. ఎల్లప్పుడూ ఆయన మంచివాడు. God is good. దేవుడు మంచివాడు. Raise up your two hands, all of మీ you. రెండు చేతులు పైకెత్తండి అందరూ. Even your children, wake them up. మీ చిన్న పిల్లలను కూడా లేపండి. నిద్రపోయే పిల్లలు ఉంటే లేపండి. I పడుకున్న want you to exercise your faith. మీ విశ్వాసాన్ని అభ్యాసం చేయాలని నేను కోరుతున్నాను. Exercise your faith. మీ విశ్వాసాన్ని అభ్యాసం చేయండి. Jesus will locate you wherever you are standing. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో అక్కడికి వచ్చి యేసు నీ దగ్గరికి రాబోతున్నాడు. I want you to start claiming healing in your body. మీ శరీరంలో స్వస్థతని ఇప్పుడే స్వాధీనం చేసుకోండి. If you are sick, ఒకవేళ నువ్వు రోగివైతే speak healing in your body. నీ శరీరంతో నువ్వు మాట్లాడు. Speak healing in your body. నీ శరీరంతో నువ్వు మాట్లాడు. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత పొందుము. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత పొందుము. Be set free in the name of the Lord. యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుము. Be healed in the name of Jesus. యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుము. Be healed in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుము. Wherever you are standing, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నా సరే may God touch you. యేసు నిన్ను తాకును గాక. May God heal you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. May God set you free. దేవుడు మీకు విడుదలనిచ్చును గాక. Begin to pray. Begin to pray. Begin అందరూ to కూడా pray. ప్రార్థన చేయడం ప్రారంభించండి. Pray in the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన Speak చేయండి. healing power in your body. ఓ నీ శరీరంలో శక్తితో మాట్లాడు. Speak healing power in your body. శక్తితో నీ శరీరంతో మాట్లాడు. Be healed in the name of నీ Jesus. శరీరంలో ఉన్న సమస్యతో మాట్లాడు. In the name of Jesus. యేసు నామములో స్వస్థత పొందుము. In the name of Jesus. యేసు నామములో స్వస్థత పొందుము. In Jesus' name. యేసు నామములో. Listen. Listen. వినండి వినండి వినండి. There is something Jesus wants to do right now. ఇప్పుడు యేసు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు ఇక్కడ. Those who are feeling leg problems. ఎవరైతే కాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారో, You are feeling pains in your legs.
మీ కాళ్ళలో ఎవరికైతే నొప్పులుగా ఉన్నాయో, I want, as I'll be praying right now, ఇప్పుడే నేను ప్రార్థన చేస్తుండగా I want you to start walking like this. ఇలా నడవటం మొదలు పెట్టండి. Be turning around where you are standing. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు అటు ఇటు తిరుగుతా ఉండు. If you are feeling pain in your arms, నీకు ఆ చేతుల్లో ఒకవేళ నొప్పులుగా ఉంటే be waving to Jesus with your two arms. మీ రెండు చేతులు యేసు వైపు ఊపండి. I'm speaking healing right now. ఇప్పుడే నేను మీతో మాట్లాడుతున్నాను. Be healed in the name of Jesus Christ. యేసు నామములో స్వస్థత పొందండి. Those who have leg problems, ఎవరైతే కాళ్ళ సమస్యలతో I బాధపడుతున్నారో, command you today, ఈ రోజే నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. leave my brother, నా సహోదరుని విడిచిపోము. leave my sister. నా సహోదరుని విడిచిపోము. Leg problem come out. ఓ కాళ్ళ సమస్యలు బయటికి పో. Leg problems come out. కాళ్ళ సమస్యలు బయటికి పో. Those who are feeling pain in your bodies, ఎవరైతే శరీరాల్లో నొప్పులతో బాధపడుతున్నారో, I command you to leave you. ఇప్పుడే పొమ్మ నేను ఆజ్ఞాపిస్తున్నాను. I command you to leave you. ఇప్పుడే పొమ్మ నీకు ఆజ్ఞాపిస్తున్నాను. You leg problems, ఓ కాళ్ళ నొప్పులు, leave my brother, నా సహోదరుని విడిచిపోము. leave my sister. నా సహోదరుని విడిచిపోము. You headache, ఓ నడుము నొప్పి, you have no power. నీకు శక్తి లేదు. Headache problem, ఏ సమస్య, ఆ తలనొప్పి, I command you now. ఇప్పుడే నేను నీకు Leave ఆజ్ఞాపిస్తున్నాను. my sister, నా సహోదరుని విడిచిపోము. leave my brother. నా సహోదరుని విడిచిపోము. Back pain, నడుము నొప్పి, back pain, నడుము నొప్పి, stomach pain, ఓ కడుపు నొప్పి, leave my brothers and నా sisters. సహోదరుని విడిచిపోము. నా సహోదరుని Leave them right now. ఇప్పుడే వారిని విడిచిపోండి. In Jesus' name, యేసు నామములో, I cover you under the blood of Jesus. యేసుక్రీస్తు రక్తంతో నేను కడుగు కప్పుచున్నాను. In Jesus' name, యేసు నామములో. amen and amen. ఆమేన్, ఆమేన్. That sister, ఆ సహోదరి, hey, come. అమ్మ రండి, Come. రండి అమ్మ, నిలబడండి అక్కడ. Ask God what you want. నీకేం కావాలో దేవుణ్ణి అడుగు. God wants to bless you. దేవుణ్ణి ఆశీర్వదించు కోరుతున్నాను. నాకు దేవుని రక్షణ కావాలి. ఐ వాంట్ ఏ సాల్వేషన్ ఆఫ్ గాడ్ సాల్వేషన్. Raise up your two hands, my అమ్మ, నీ sister. రెండు చేతులు పైకెత్తు నా సహోదరి. Are you baptized in the name of Jesus? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారా? నాట్ ఎట్. The pastor will baptize you. మరి పాస్టర్ గారిని కలవండి, అయ్య గారు నీకు బాప్తిసం ఇస్తారు. But I want you to receive Christ. అయితే క్రీస్తుని మీరు పొందుకోవాలి. Pray after me, Lord Jesus. నాతో పాటు కలిసి ప్రార్థన చేయ. ప్రభువైన యేసు, I believe in you. నేను నిన్ను విశ్వసిస్తున్నాను. చెప్పమ్మా నాతో. ఎస్, You are my savior. నీవే నా రక్షకుడివి, You are my redeemer. నువ్వే నా విమోచకుడివి. I believe you in my heart. నా హృదయములో నిన్ను నేను విశ్వసిస్తున్నాను. Enter in my soul. నా ప్రాణములో ప్రవేశించండి. Father, in the name of the Lord Jesus. తండ్రి యేసుక్రీస్తు యొక్క నామములో, Save your daughter, she's looking for you. ఓ ప్రభువా, ఈ కుమార్తెను మీరు రక్షించండి నాయన. Deliver from any problem, ప్రతి Lord. సమస్య నుంచి ఆమెకు విడుదలనివ్వండి తండ్రి. In the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో Receive Jesus. యేసుని స్వీకరించు. Receive your savior. నీ రక్షకుడిని స్వీకరించు. Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Clap for Jesus. చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. For Jesus. Clap for Jesus. చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. అయ్యగారిని For Jesus. Clap ఆహ్వానిస్తున్నాను. for Jesus. అయ్యగారిని ఆహ్వానిస్తున్నాను. Clap సమయాన్ని for అయ్యగారికి Jesus. Clap for అప్పగిస్తున్నాను. Jesus. చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. Praise the Lord. దేవునికి స్తోత్రం, స్తోత్రం. Praise the Lord. Glory to God. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. Hallelujah. అలాగుండగానే అందరూ కూడా దేవుని స్తుతించు మనము దేవుని ఒక పాట పాడుకుని ఆరాధించుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. ఆమేన్. ఆరాధనా, ఆరాధనా నీకే.
హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధన 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 నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి నీకే హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధన 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 నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు గొప్ప దేవుడా, మా మధ్యన తండ్రి సంచరించావు తండ్రి పరిశుద్ధాత్మగా. మరి ఈ రోజున ప్రభా దర్శించావు తండ్రి. ఎవరైతే స్వస్థపడి ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ బలముతో నీ శక్తితో నింపబడి ఉండాలని నీవు ఆశిస్తున్నావు తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా నీ ప్రసన్నత నీ ప్రత్యక్షత ప్రభా మా మధ్యకి దిగి వచ్చి దర్శించిన ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రభా నీ బలముతో నీ శక్తితో నింపబడి మేము మేలుచుండగా నీ కృప మాకు దయచేత నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దర్శనము నీ వెలుగు నీ ప్రసన్నతను ప్రభా మాకు అనుగ్రహించిన ఆయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరుచిన వార్త చేసిన మా దేవా, ఈ చివరి దినాల్లో నాయన నువ్వు పరిశుద్ధాత్మక మా మధ్యకి దిగి వచ్చి మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారని నువ్వు సెలవిచ్చమా తండ్రి. నా నామములో మీరు ఏదడిగినా అది ఇస్తారని సెలవిచ్చమా తండ్రి. నా యందు మీరును మీరు నా మాటలు నిలిచుంటే మీకు ఇష్టమో అడుగుడేది మీకు అనుగ్రహించబడి అని సెలవిచ్చిన మా ప్రభా, ప్రతి వాగ్దానమును నువ్వు మా పట్ల నెరవేర్చే దేవుడు నాయన. ఈ చివరి దినాల్లోనము భయంకర దినాల్లోనూ ప్రభా వధువు ద్వారా నీవు కార్యములు చేసి నువ్వు రుజువుపరచుకోవడానికి తండ్రి నువ్వు ఎదురు చూస్తున్నావు తండ్రి. ఈ చివరి దినాల్లో నాయన ఓ దేవుని కుమారుల ప్రసిద్ధత కొరకు సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగు ఎదురు చూస్తున్నాం తండ్రి. ప్రభా మేమందరము ప్రభా ఓ నీ ప్రసన్నతను ఏ ప్రక్షతను చూచుటకు ప్రభా మీ కృప దాయించేయండి. ఇంకా జరగబోయే 3 కూటాల్లో నాయన రేపు ఎల్లుండి అవుతలేండి ప్రభా. 7, 8, 9 తారీఖులు కూడా ప్రభా నాయన బుధవారము లక్షవారము శుక్రవారము ఈ 3 రాత్రులు కూడా ప్రభా ఇంకా మహిమకరంగా వాడుకోండి. మీ సహాయం చేయండి ఆయన. బలమైన సన్నిధిలో ప్రభా నీ సేవకులు మీరు అభిషేకించి నూతనమైన కార్యములు జరిగించి ప్రభా వధువు ద్వారా ఈ ప్రత్యక్షత మీరు బయలుపరచుకుంటండి. సహాయం చేయండి ప్రభునందు. ప్రయాస వ్యర్థము కాదు నాయన. ఈ పరిచయలో తండ్రి ఎంతో మంది పాలిభాగస్తులుగా వారి చేతులు కలిపారు తండ్రి నాయన. వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఎవరైతే ఇక ఈ పరిచయలో ప్రభా ముందుకు వచ్చినారు తండ్రి వారిని కూడా దీవించండి, సహాయం చేయండి. నీ నామం మహిమపరచుకోండి, దర్శించమని నీ సన్నిధి మాకు తోడు ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆయన సహవాసమును ఆ నమ్మిన బిడ్డల మనందరికీ సదాకాలము తోడు ఉండునుగాక. ఆమేన్.